శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లి కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ప్రజలను మోసం చేస్తూ ప్రకటించిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన హామీ పత్రాలు, వార్తాపత్రికల ద్వారా విడుదల చేసిన ప్రకటనల తాలూకు పత్రులను తగలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. సర్వేపల్లి రోడ్డు నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన పూజితమ్మ. నేటికి మోసపు మాటలు చెప్పి అబద్ధాల హామీలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు గద్దెక్కి 2 ఏళ్ళు. దాని సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు ఈరోజు అందరం కలిసి ర్యాలీగా వచ్చి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు, అవి చలి కాల్చుకోవడానికి తప్ప దేనికి పనికిరాని బాండ్లు అన్నీ తగలబెట్టేసి వాళ్ళు చేసిన మోసం ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పుకోవడానికి ఈరోజు అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎర్రటి ఎండ, దాదాపు ఎవరు బయటికి రావాలని కూడా కోరుకోరు. ఎంత మనుషులు అసంతృప్తి ఉంటే, ఎంత నిరసన తెలపాలనుకుంటే ఈరోజు ఇంత ఎండలో కూడా బయటకు వచ్చి మహిళలు సైతం ఈ పాలన మీద అసహించుకుంటున్నాం, ఈ పాలన వద్దనుకుంటున్నాం అనేది చెప్తున్నారని చూస్తేనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత స్థాయిలో ఫెయిల్ అయిపోయిందనేది మనం చూసుకోవచ్చు. హామీలు ఇచ్చారు, 1 కాదు 2 కాదు, ఒక వర్గానికి కాదు, మహిళలకు అన్నారు, ఎస్సీలకు అన్నారు, ఎస్టీలకు అన్నారు, బీసీలకు అన్నారు, మైనారిటీలకు అన్నారు, రకరకాలైనటువంటి మాటలు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాము అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పెట్రోల్ ధరలు మెయింటైన్ చేస్తున్నాం మనం. మొత్తం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది పెట్రోల్ ధరలు. మహిళలకి నేను సేఫ్ డ్రైవర్ని అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలకి సేఫ్టీ అనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. బయట వదిలేయండి, బయట పనులకు వెళ్తారమ్మా, రాత్రులు పగలు కష్టము అని అనుకోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, వాళ్ళు ఉద్యోగం చేసుకునే దగ్గర గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా దిక్కు లేకుండా పోయిందే. ఒక పక్క మహిళల్ని మోసం చేస్తుంది, ఒక పక్క రైతులు పాపం విలవెల్లాడిపోతున్నారు. మీకు నీళ్ళు ఇస్తే వరి పండించుకోమని అని అడుగుతారు. అంటే ఏం చేయాలని చెప్పి, మీరు నీళ్ళు ఇస్తే పంటలు పండించుకోకుండా ఏం చేయాలి? పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. యూరియా సమస్య అయితే మనం అందరం చూసాము. ఒక పక్క మహిళలకి, ఒక పక్క రైతులకి, యువతని అతి దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా అయిపోయింది ఈరోజు. వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉంటే ఆ మెడికల్ కాలేజీలని అమ్ముకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్, పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యము వైద్యం మీద స్పెషల్ దృష్టి పెడతాము. చంద్రన్న బీమా అని కూడా చెప్పారు, అంటే చనిపోయిన వాళ్ళకు కూడా బీమా ఇస్తామని చెప్పారు. బీమా సంగతి దేవుడెరుగు. బతుకున్న వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఆరోగ్యశ్రీ ఒక్కరికి సరిగ్గా రావట్లేదు ఈరోజు.
మహిళలకు ఉండేటువంటి అవకాశాలు, డ్వాక్రా రుణాలు కానీ, లేకపోతే రైతులకు కానీ, లేకపోతే యువతకు కానీ, లేకపోతే విద్యార్థులకు కానీ, లేకపోతే ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పినా తక్కువ. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడున్నారు బాధితులు అని అంటే, బాధితులు అందరూ వచ్చి ఎదురుగా నిల్చొని అయ్యా నాకు గోల్డ్ మెడల్ ఉంటే బ్రాంజ్ మెడల్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా, కనీసం ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో జియోలు పాస్ చేసి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. దీనికంటే అన్యాయం ఏమన్నా ఉందా అని చెప్పి అడిగారు. దానికి సంబంధించి ఎవరు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని లెక్క చేసే పరిస్థితుల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కాబట్టి 2 ఏళ్లుగా మీరు చేస్తున్న మోసం, 2 ఏళ్లుగా మీ వల్ల విసుగుపోయిన మనుషులు, 2 ఏళ్లుగా మీరంటే అసహ్యం వేసింది ప్రజలకి. 5 ఏళ్ళు అవసరం లేదు. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్లు అంటే కూడా భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ గెలుస్తారు. అది ప్రజల తీర్పు. ప్రజలు శాసిస్తారు మిమ్మల్ని. అందుకని ఈ రోజుకైనా కానీ కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే మేము ఇలాగే ఉంటాం, మమ్మల్ని ఏం చేయలేరు 5 ఏళ్ళు అన్నటువంటి ఆలోచనలో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజుకి పోరాటం చేస్తుంది. ఎప్పటికీ కూడా మీ మెడలు వంచి మీరు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క చివరి రూపాయి మీ చేత కట్టించే బాధ్యత జగనన్న నాయకత్వంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త తీసుకుంటాడని కూడా నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.